హాయ్ ఆల్, నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్బీకే స్టోరీస్. ఈరోజైతే ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం ఇంట్లో ఎలా చేసుకుందాం వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం మరిగిన తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి, 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కడాయిలో 3 కప్స్ వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు 2 స్పూన్స్ బియ్యాన్ని 10 మినిట్స్ వాటర్లో నానబెట్టి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ ఇలా బాగా మరిగిన తరువాత ఇందులోకి 1/2 కప్ సగ్గు బియ్యం, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు 2 స్పూన్స్ సేమియాని గీలో వేయించుకొని ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సగ్గుబియ్యం బబుల్స్ లాగా ఫామ్ అయి ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్ బెల్లం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమం అండ్ 1/2 లీటర్ మిల్క్ పోసి బాగా ఉడకనివ్వాలి. మిడిల్లో ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి, ఎందుకంటే సగ్గుబియ్యం అనేవి అడుగంటుతూ ఉంటాయి. సో మనం అప్పుడప్పుడు కలుపుతూ 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము సేమియా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సేమియా అనేది ఆ వేడికి ఉడికిపోతుంది. సో మనం సపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు. సో 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలా నా స్టైల్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.